వెల్కమ్ టు తొండూరు బ్రదర్స్. చూడండి ఫ్రెండ్స్, మేము ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకున్నాం. మా ఆయన టౌన్కి వెళ్ళి పూలు, కాయలు, పళ్ళు అన్నీ తెచ్చుకొచ్చారు. మేము వచ్చేసి కలశం పెట్టుకొని అమ్మవారికి ఇలా సింపుల్గా ఉన్న వాటితోనే చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రసాదాలు, నైవేద్యం, బెల్లం అన్నం, కేసరీబాద్, పాల పాయసం, చిత్రాన్నం, అరటిపళ్ళు, 5 రకాల నైవేద్యాలు పెట్టాం ఫ్రెండ్స్. తర్వాత అమ్మవారికి కలశంలో పసుపు, కుంకుమ, రూపాయి నాణ్యం వేసి ఇలా కలశం చేసి గాజులు ఇలా దండ వేసి 9 మూడులు వేసుకున్న పసుపు దారం అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పూజ అన్ని పాటాలన్నీ బొట్లు పెట్టి పూలతో అలంకరించి ఇలా వాయనం గణపతికి ముందు పసుపు కుంకుమ పెట్టి ఇలా గణపతికి పక్కన గాజులు, చిల్లర, అరటిపళ్ళు, డబ్బుల ప్రసాదం ముందు గణపతి పూజ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చేయాలి. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో అభిషేకం చేయాలి. ఇలా సమర్పిస్తే కుంకుమార్చన ఇలా గణపతికి చేయాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో ఇలా అర్చన చేయాలి. అలా చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. మేమైతే ఉన్న వాటిలోనే ఇలా చేసుకున్నాం. అమ్మవారికి వాయనం చీర, గాజులు, పూలు, ఇలా అరటిపళ్ళు, వాయనం ఇస్తున్నమ్మ, వాయనం ఇస్తున్నమ్మ, వాయనం అని ఇలా అనాలి ఫ్రెండ్స్. 5 టైమ్స్ ఇలా ఇస్తున్నమ్మ వాయనం అని అనాలి. తర్వాత అమ్మవారు మన వాయనం తీసుకుంటున్నట్టుగా భావించి మనం తీసుకుంటున్నమ్మ వాయనం అని మనసులో అనుకోవాలి. అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి కర్పూరంతో హారతి ఇచ్చి తర్వాత ధూపం వేయాలి ఫ్రెండ్స్. ధూపం వేసి అయిపోయిన తర్వాత వాళ్ళు పూజ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ భర్తతో అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వరలక్ష్మి వ్రతం చేసాం కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత కలశం పెట్టుకున్నాం కదా, అందుపైన జాకెట్ పీసు, తర్వాత ఈ వాయనం ఇచ్చే చీరలు అమ్మవారికి పెట్టాం కదా, అవి వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలి అనేది, ఎప్పుడు కదపాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ కలశం పెట్టాం కదా, ఈరోజు తీయకూడదు ఫ్రెండ్స్. రేపు శనివారం పొద్దున్నే దీపం పెట్టుకొని కదపాల. తర్వాత సాయంత్రం దీపం చేసుకున్న తర్వాత అవి కలశం తీయచ్చు ఫ్రెండ్స్. ఈ జాకెట్ అయితే మనమైనా గుర్తించుకొని వేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేనప్పుడు, అంటుముట్టు లేనప్పుడు మనం కుట్టించుకొని వేసుకోవాలి. ఈ అమ్మవారికి ఇచ్చిన వాయనం అయితే ఈ చీరలు ఎవరికైనా అమ్మ వాళ్ళకు కానీ, అత్త వాళ్ళకు కానీ, ఆడపడుచులకు కానీ వాళ్ళకైనా పెట్టచ్చు, మనమైనా కట్టుకోవచ్చు. మంచి బాగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు, ఏం చికెన్ అందు తిననప్పుడు అలా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే శనివారం సాయంత్రం కలశం తీసి ఆ టెంకాయ మనమైనా ఇంట్లో కొట్టి నీళ్ళు తాగొచ్చు. లేదంటే ఇలా కొట్టకూడదు అమ్మవారికి పెట్టింది అనిపిస్తే ఆ పారే నీటిలో వదిలేయాలి. అప్పుడు అన్నీ బాగా అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆశీర్వదించినట్టు అన్నీ బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. అన్ని కష్టాలు తీరిపోవాలని అమ్మవారిని అందరూ కోరుకోండి. చాలా బాగా చేసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూజ